వస్తుంది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మ్యాంగో వస్తుంది, సీతాఫలం అంటే ఒక 8 రకాల ఫ్రూట్ వెరైటీస్ వస్తున్నాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను అనంతపురంలోని భవానీ నగర్లో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి క్రీమ్ కోస్టా అని చెప్పి ఒక కొత్త ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ అయితే ఓపెన్ అయింది. బేస్డ్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ అనమాట. సో మన అనంతపురంలో రమేష్ గారు ఇక్కడ కొత్తగా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మన చుట్టుపక్కల ప్రాంతాలకు తాడపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర అన్ని ప్రాంతాలకు కూడా ఐస్ క్రీమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. మనం ఏదైతే ఫ్రూట్స్ మామూలుగా తింటామో గుజ్జుతోనే వీళ్ళు ఐస్ క్రీమ్స్ అనేది తయారు చేస్తారనమాట. సో అందులో భాగంగా మన అనంతపురంలోని భవానీ నగర్లో ఇక్కడ ఫ్రాంచైజీ ఏర్పాటు చేశారనమాట. సో ఈరోజు ఓపెనింగ్ అయిపోయిందనమాట. సో చూద్దాము ఎలా ఉంటాయి ఏంటనేది. సో ఇక్కడ మొత్తం ఫ్రీజర్లు పెట్టారు కానీ దీంట్లో ఐస్ క్రీమ్స్తో పాటు న్యాచురల్ ఫ్రూట్ ఏదైతే ఉందో అవి కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ మిలన్ చూసారా, ఇది యాక్చువల్గా ఏదైతే వాటర్ మిలన్, కానీ దీన్ని చూస్తూనే వీళ్ళు ఐస్ క్రీమ్ అనేది తయారు చేశారు. చూడొచ్చు మీరు, చాలా చల్లగా కూడా ఉంది. సో ఇది కూడా పర్యావరణానికి మేలు, ఇది ప్లాస్టిక్ కప్పులో రాదు కాబట్టి మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రూట్స్, ఇక్కడ ఆరెంజ్ ఉన్నాయి, అవి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఫ్రిజర్లో చూసారా, ఇది ఆరెంజ్, రియల్ ఆరెంజ్ ఇది. సో ఇందులోనే రియల్ ఐస్ క్రీమ్ అనమాట. ఇదే పల్పుతో, ఆరెంజ్ పల్పుతో ఐస్ క్రీమ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ ఎక్కడ కూడా వీళ్ళు ప్లాస్టిక్ అనేది వాడటం లేదు. సో చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయో. అండ్ లోపల వచ్చేసి మనకు జామకాయ ఇది. సో ఇది కూడా అంతే, సేమ్ రియల్ జామకాయ. ఇదే జామకాయ పల్పుతోనే వీళ్ళు ఐస్ క్రీమ్ అనేది తయారు చేస్తున్నారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పైనాపిల్. సో పైనాపిల్ కూడా ఉందండి. సో ఇక్కడ చూద్దాం, పైనాపిల్ పెట్టారు. ఇప్పుడు మనం ఆరెంజ్ చూసాము, అండ్ వాటర్ మిలన్ చూసాము, అండ్ జామకాయ కూడా చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ టైం పైనాపిల్ చూస్తున్నాము. సో మీరు ఎక్కడైనా పైనాపిల్ జ్యూస్ తాగిండొచ్చు, కానీ రియల్ పైనాపిల్లో ఐస్ క్రీమ్ అనేది పెట్టడం జరిగింది. సో పైనాపిల్ పల్పుతోనే ఈ ఐస్ క్రీమ్ అనేది తయారు చేశారు. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందాక నేను తిన్నాను, చాలా బాగుంది. సో మీకు ఎవరైనా సరే, మీకు షాప్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అలాగే మ్యారేజ్ ఉన్నా, ఏదైనా బర్త్డే ఉన్నా, శ్రీమంతం, ఎలాంటి కార్యక్రమం, అలాగే క్యాటరింగ్ ఉన్నా ప్లీజ్ సంప్రదించండి రమేష్ గారిని. ఇది వచ్చేసి క్రీమ్ కోస్టా ఫ్రాంచైజీ మీకు అందరికీ తెలిసిందే, మన అనంతపురంలోని భవానీ నగర్లో ఉంటుంది. స్క్రీన్ మీద మీకు నెంబర్లు వేస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఎనీ టైం అందుబాటులో ఉంటారు. అండ్ సండే కాదు, మండే కాదు, ఏ రోజైనా అందుబాటులో ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చి మీకు ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. సో మీకు ఎనీ ఫంక్షన్ ఉన్నా కానీ మీకు ఐస్ క్రీమ్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. అన్నీ కూడా న్యాచురల్ పలుపుతోనే తయారు చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ప్రతిరోజు ఐస్ క్రీమ్ అయితే వస్తూ ఉంటాయి. ఇది ఉందన్నా. సో ఇక్కడ చూడండి ఎంత ఐస్ క్రీమ్ ఉందో. మొత్తం కూడా అన్నీ కూడా న్యాచురల్ ఫ్లేవర్స్. వనీలా ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, అండ్ బటర్ స్కాచ్ ఉంది. అండ్ చూడండి ఫ్రీ ఎక్స్ట్రా 25% ఆఫ్ ఇచ్చారు. అండ్ చాక్లెట్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది. అండ్ ఇవే కాదండి, ఇంకా చాలా ఫ్లేవర్స్ వస్తాయంటే వీళ్ళ దగ్గర. ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా, సో సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. చాలామందికి ఏదైనా జ్యూసులు తాగాలన్నాయి, దాంట్లో చక్కెర ఎక్కువ ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా హానికరము. ఈ న్యాచురల్ ఐస్ క్రీమ్ తిన్నారంటే మీరు క్రీమ్ కోస్టా వాళ్ళవి, మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ విజిట్ చేయండి. అనంతపురంలోని భవానీ నగర్లో ఉంటుంది. మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. సో ఈరోజు ఓపెన్ అయిందనమాట. చాలా నుంచి వీళ్ళైతే సప్లై చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి సరే మీకు తెలిసింది కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మీకు ఏదైనా ఐస్ క్రీమ్ నీడ్ ఉన్నా కూడా మీకు న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్సే వాడండి. క్రీమ్ కోస్టా వాడిది, బెంగళూరు బేస్డ్ ఫ్రాంచైజ్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ వెంటనే కాల్ చేసి మీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోండి. ఓకే. హలో ఫ్రెండ్స్, మా ప్రజెంట్ మనమైతే అనంతపురంలోని భవానీ నగర్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఇందాక మాట్లాడినట్టు క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో అందులో భాగంగా మనం క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయబోతున్నాము. ఇది వచ్చేసి మనకు బటర్ స్కాచ్. సో ఫ్లేవర్ ట్రై చేద్దాము. బటర్ స్కాచ్ ఫ్లేవర్ తగులుతోంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇందాక మన బుడ్డోడు కూడా వచ్చాడు. ఏం కలర్ బాబు, ఐస్ క్రీమ్ తింటాడంట. రోజు తింటావా ఐస్ క్రీమ్స్? రోజు తింటావా? ఒకసారేనా? ఓకే. సో ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంది. బటర్ స్కాచ్, వనీలా, స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్, ఇంకా మంచి మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా ఆర్డర్స్ కావాలంటే నేనైతే గట్టిగా సజెస్ట్ చేస్తాను. క్రీమ్ కోస్టా వారి న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అనమాట. సో చాలా బాగున్నాయి, చూడొచ్చు మీరు. ఇదైతే బటర్ స్కాచ్ ఫ్లేవరు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. మీరు వచ్చేసి ఇందులో వాటర్ మిలాన్ ఫ్లేవర్ ఉంటుంది, అండ్ పైనాపిల్ ఉంటుంది, అండ్ ఆరెంజ్ ఉంటుంది, అండ్ గవా ఉంటుంది, మరియు ఇంకా మ్యాంగో
మ్యాంగో మ్యాంగో ఇంకా వేరే వేరే ఫుడ్స్ కూడా వస్తూ ఉంటాయి. 8 రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. క్రీమ్ కోస్టా వారి ఐస్ క్రీమ్స్ అనమాట, న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్. ఓకే బాయ్. నమస్కారం అండి అందరికీ. నా పేరు భరద్వాజ్ అండి. మేము బెంగళూరు నుంచి క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్స్ ఆపరేట్ చేస్తున్నాము. మా మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా బెంగళూరులో ఉందండి. మేము గత 2.5 years నుంచి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో రకరకాల వెరైటీస్, రకరకాల ఇన్నోవేషన్స్, ఐస్ క్రీమ్లో మనం జనాలకి అంటే మనం ప్రజలకి ఎట్లా అందిస్తే మంచిగా ఉంటుంది అనే ఒక ఇన్నోవేషన్తో కొత్త కొత్త ప్రొడక్ట్స్ మేము లాంచ్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఫ్రూట్ వెరైటీస్, న్యాచురల్ ఫ్రూట్ వెరైటీస్, అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి వాడకుండా ఓన్లీ ఫ్రూట్ పల్ప్తోనే ఫ్రూట్ వెరైటీస్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే అనంతపురంలో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశాము. రమేష్ గారు మా దగ్గర స్టాక్ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు. సో ఇంకా ఐస్ క్రీమ్స్ గురించి అంటే ఇక్కడ నుంచి తాడిపత్రి, ధర్మవరము, ఇక్కడ నుంచి దగ్గరలో ఉండే టౌన్స్ అన్నిటికీ నేను సప్లై ఇస్తూ ఉంటారు. క్వాలిటీ పరంగా మాది ISO రిజిస్టర్డ్ కంపెనీ అండి. మాది బెంగళూరు నుంచి ఒక 8 జిల్లాలు మేము సప్లై చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ సప్లై చేస్తాము, విజయవాడ సప్లై చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని బెంగళూరు నుంచి తెలంగాణ, AP వరకు మాకు సప్లై ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మాకు ఓన్లీ న్యాచురల్ వెరైటీస్, ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ మా స్పెషాలిటీ. నా పేరు రమేష్. అనంతపూర్ జిల్లాలో క్రీమ్ కోస్టా డీలర్ నేను. అనంతపూర్ జిల్లాలో ఒక ఫ్రూట్స్ వెరైటీస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జిల్లాలో ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందులో కానీ మన ఐటమ్ తిన్న వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు కూడా ఆ టేస్ట్ మర్చిపోలేకపోతున్నారు. అందరూ అడిగిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి అడుగుతున్నారు అనమాట. టేస్ట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, అన్నిటి పరంగా కూడా నెంబర్ 1 ఉంది. అసలు మనకు ఆర్డర్స్ కూడా ప్రతిరోజు టేస్ట్ చూసిన ప్రతి ఒక్కరు చాలా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇది చాలా మాకు సంతోషం అవుతుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ వెరైటీస్ దాదాపు అంటే ఒక 8 రకాల ఫ్రూట్ వెరైటీస్ మన కంపెనీలో ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. ఆరెంజ్, మ్యాంగో, సీతాఫల్, వాటర్ మిలన్, పైనాపిల్, ఇట్లా ఒక 8 ఫ్రూట్ వెరైటీస్ దాకా మొత్తం అన్ని డెవలప్ అయ్యాయి. అనంతపురం జిల్లాలో ఫ్రూట్ వెరైటీస్ ఫస్ట్ మనమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రజలకు కూడా మంచి క్వాలిటీ అందించాలనే ఉద్దేశంతో మా MD కూడా అదే పనిగా వచ్చి క్వాలిటీ కూడా ఇంకా తెలుసుకోవాలి అనేసి ప్రతిదీ దగ్గరుండి ఆయన ఇది చూసుకుంటున్నారు అనమాట. కాబట్టి క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మా కంపెనీ రాజీ అవ్వట్లేదు. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ పడితే ఏ పడితే తినకుండా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కాబట్టి మా కంపెనీని కూడా అందరూ, పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్థానిక NTR మారుతున్నటువంటి వినాయక్ నగర్లో మిత్రుడు రమేష్ బాబు గారు, వాళ్ళ తండ్రి గారు రంగనాయకులు గారు క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్గా తీసేసుకొని ఈరోజు దీని ఓపెనింగ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యకర విషయం ఏమంటే పైనాపిల్ ఉండేది, పైనాపిల్లోనే తయారు చేసి ఆ పైనాపిల్లో తీసుకొని తినేటట్టు పెట్టినారు. ఇక్కడ చాలా సంతంగా అన్ని ఫ్రూట్స్, ఆరెంజ్, మ్యాంగో, వాటర్ మిలన్, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ అనంతపూర్ పట్టణంలో మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టేస్ట్ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. ఇందాక చూసాము. ఖచ్చితంగా వీళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా దినాభివృద్ధి చెంది మంచిగా జరగాలని చెప్పేసి ఆ దేవుని ఆశీస్సులు వీళ్ళకు ఉండి, పిల్లలు కాబట్టి పెట్టే ప్రతి ఒక్క వ్యాపారము అభివృద్ధి చెందితే భవిష్యత్తులో వాళ్ళు కూడా బాగుంటారని చెప్పేసి కోరుకుంటూ, కానీ ఏదేమైనా కూడా ఒక వినూత్నమైన క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్ రావడం అనంతపురం జిల్లాకు ఒక తలమానికం అని చెప్పేసి తెలియజేస్తూ, మనం అందరికి కూడా ఈరోజు ఈ క్రీమ్ కోస్టా జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ మ్యారేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా
ఇప్పటికే వేల ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి రమేష్ చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీళ్ళ వ్యాపార అభివృద్ధి పథకం నడచాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా మిత్రుడు శ్రేయోభిలాష్ అయిన రంగనాయకులు గారి కుమారుడు ఐస్ క్రీమ్ని ప్రారంభం చేశారు. ఈరోజు ఈ ప్లాస్టిక్ నిషేధన అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తుంది. దాన్ని చాలా మంది పాటించలేకపోతున్నారు. అది పాటించే చాలా మంచిది. ఆ కార్యక్రమం తీసేసి ఈరోజు ఈ ఐస్ క్రీమ్స్ రకరకాల ఫ్రూట్ సైడ్ ఐస్ క్రీమ్స్ పెట్టడము మొట్టమొదటిసారిగా అనంతపురం వినాయక్ నగర్లో పెట్టడం చాలా సంతోషకరమే. ఇది ఇలాగే ఉన్న క్యాటరింగ్ వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ప్రతి ఒక్క క్యాటరింగ్ వాళ్ళు కూడా దీన్ని తీసుకొని తక్కువ రేట్లకు వినియోగిస్తున్నాడు. కనుక మీరందరూ వచ్చి తీసుకొని ఆయన అభివృద్ధి చేస్తే 10 మంది తెలుస్తుంది. ఇంకొకరు దీన్ని చూసి ఆదర్శంగా ఇలాంటి షాప్ పెట్టాలా. ఇది చాలా సంతోషం. ఈ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలని మరీ కోరుచు. ధన్యవాదాలు. న్యాచురల్ ఫుడ్స్ కింద ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఈ రోజు అప్గ్రేడ్ అవుతున్నారు. నేను యాజ్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాను. నేను పర్యావరణం దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాస్టిక్ చేసిన నిజంగా ఈ రోజు రమేష్ నిజంగా కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఇది ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ఆరోగ్యాలు కెమికల్ వల్ల క్యాన్సర్ ఇట్లా వచ్చి జరుగుతూ ఉంది. మరి ఈ రోజు కరెక్ట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచన ఉంది అనే దానికి వీళ్ళు అప్డేట్ అవుతున్నారు. నిజంగా ఇది మొత్తం దిశలుగా ఇది వ్యాపించాలా. ఈ నేచురల్ ఫ్రూట్స్ లో తినడం ఒరిజినల్ గా ఐస్ క్రీమ్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ. ఇది ప్రజలందరూ కోరుకుని ఇది నిజంగా విస్తృతంగా ప్రచారం చేయాలా. మనం కూడా ఒక పౌరుడిగా చేయాలా. వీళ్ళు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. ప్రజలందరూ కూడా